2 పెద్ద పాములు అయితే వచ్చినాయి. వీటిని రెండింటిని పట్టి రెస్క్యూ అయితే వేసేసినాము. ఇక మా ఫ్యామిలీ ఫోటో ప్లేన్ గాలో డాడీ టోపీ సామాన్ చదువుతుంటే అన్న చిన్నప్పటి ఫోటో దొరికింది. మొత్తం ఎంత వచ్చిందా సారు? మొత్తం పైసలు సబ్స్క్రైబర్ అన్నని చికెన్ అంటే గంత ఇష్టం అంటారు. వాళ్ళు అడుగుతారు కలిసిన వాళ్ళు హౌస్ బిడ్డ. గైస్ మీరు చూడొచ్చు, మొత్తం వర్షం అయితే పడుతుంది. ప్లేట్ పడుకొని ఉరుకుతున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ కాదు, ఒక కొత్త ఐటమ్ అయితే వచ్చింది, దాంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాం. దాని గురించి కేకు ఇంకా ఒకటి కావాలన్నమాట. అదేంది ఏం కథ అని చెప్పేసి మెయిన్ ఛానల్లో ట్యూస్డే వస్తుంది వీడియో చూడండి. సో ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నాము. సో కేక్ గిన్నె తీసుకొని వద్దాం. అట్నే ఎక్స్పెరిమెంట్కి కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయి, అవి కూడా తీసుకొని వద్దాం. గైస్ ఇంతకుముందే మన బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. మన కొత్త ఐటెంని తీసుకొని మెయిన్ ఛానల్ అయితే తెలుస్తుంది మీకు. వర్షం చూడొచ్చు, మీరు కొడుతుంది పొట్టు సపరేట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇక మన వాళ్ళు కార్లో కూర్చురు. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే లేచిన సరే మీరు నన్ను ఎత్తి చూసినట్లయితే ఘోరంగా అయిపోయింది ఎంటికలు అండ్ బియర్డ్స్ తిన. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పని పోయి షేవింగ్ అయితే చేయించుకొచ్చుకుంటా అండ్ కటింగ్ అయితే చేయించుకొచ్చుకుంటా. సో ఫస్ట్ ఇదే పని ఈరోజు. తర్వాత ఈరోజు 2 వీడియోలు షూట్ చేసే ప్లాన్ ఉంది. ఒకటి ఎక్స్పెరిమెంట్, ఒకటి క్యాంపింగ్. సో ఎన్ని అయితే ఏం కథ అనేది చూడాలిగా. ఇప్పుడైతే కటింగ్ చేయించుకొని కటింగ్ షాప్కి వెళ్తున్నా. ఇంతకుముందుకే గాయస్ హెయిర్ కట్ చేయించుకొని వచ్చిన, స్నానం చేసి బయటకు వెళ్ళే వరకల్లా 2 పెద్ద పాములు అయితే వచ్చినాయి. వీటిని రెండింటిని పట్టి రెస్క్యూ అయితే వేసేసినాము. అండ్ ఒక వీడియో కోసం మేము వైన్స్ నుంచి వెళ్ళి మొత్తం అట్టలు, అంతేకాకుండా బీర్ సీసాలు అయితే అన్నీ తెచ్చినాం అనమాట. ఈ బీర్ సీసాలతో మేము ఏదైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నామో అది వచ్చేసి బిస్కెట్ అయితే అయిపోయింది. అన్నిటిని సైడ్కి వారేసి ఉంటుంది, అవి మొత్తం పలిగిపోయినాయి. ప్లస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం మరుగైంది. ఏడ పామున్నా ఏమున్నా అని ఏర్పడట్లేదు. ఈ బీర్ సీసాలే కాకుండా మేము ఎక్స్పెరిమెంట్లో ఏవైతే ఐటమ్స్ యూజ్ చేసినామో ఐరన్ ముక్కలు కావచ్చు, ప్లాస్టిక్ ముక్కలు కావచ్చు, అన్నిటిని ఇది వేసి పెట్టినామన్నట్టు. షీదో ఉన్నది, వీళ్ళు వచ్చి ఏదైనా పాము పండుకున్న ఏర్పడదని ఈరోజు మొత్తం ఇదంతా క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసి అమ్ముకోద్దాము. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఐరన్, ప్లాస్టిక్ సీసాలు అన్నిటిని అమ్మిన తర్వాత మేము ఎంత ఎర్నింగ్ చేసినాం అనేది వీడియో మీరైతే చూస్తారు. గైస్ చాలాసేపు షార్ట్అవుట్ చేసిన తర్వాత మొత్తం సామాన్లు అన్నీ తీసేసినాం. ఇదంతా అట్టాల చెత్త, దీన్ని తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి సీసాలు అన్నీ ఇలా లోడ్ అయిపోయినాయి. ఆ తర్వాత ఐరన్ సామాన్లు మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఇంత ఐరన్ సామాన్లు వెళ్ళి నెక్స్ట్ ఇవన్నీ మనకు పనికి వచ్చేటి అంటే వీటిని వారెత్తలేము. ఇక ఇంత సామాన్ అయితే వెళ్ళింది. సో ఇవన్నిటిని వేసుకపోయి ఆ పాతింప సామాన్ కాడ అమ్మేసి రావాలి పని. అది మేము ఇంట్లో చదివినాం, అంతేకాకుండా బయట చదివినాం. ఇప్పుడు ఈ సంధిలో ఉన్న చెత్తను అయితే చదువుతున్నాము. ఒక బుక్లో ఎంట్లాడుతుంటే కొన్ని ఫోటోలు అయితే దొరికినాయి. ఆ ఫోటోలు మీకు చూపిస్తా. అది మాన్స్టర్ బ్యాట్. ఇక మా ఫ్యామిలీ ఫోటో, మా అక్క, ఇక మా బాపు, ఇక ప్లేన్ గాలో డాడీ. దుబాయ్ పోయే ముందు ఫోటో ఇది, దీపండి. నెక్స్ట్ ప్లేన్ గాల చెల్లె, ఇది మా పిన్ని, మా బాబాయ్. ఈ బుక్ ఏంటి అసలు? ఇది ఏదో గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నది, నేనే పట్టుకొచ్చినట్టు. ఇదేమో రెప్టెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్. అన్న 830 730 ఉన్నప్పుడు కొన్నాడు. ఇంకా ఏం వెళ్తాయి అంట జింగ ఇలాగని. దీపావళి మాల్ మొత్తం ఇల్లు ఉన్నది. దీన్ని సుతుల బాంబు పెట్టి వేల్చింది. అదేంటి బిందే చదువుతాండి పెన్ను దొరికి పాడుతుంది అదే.
బెల్ట్ ఇది నీకంటే క్లీనింగ్ కిట్ ఉంది అన్నాడుగా మన అన్న మనం కొత్తగా ఉన్నప్పుడు ఇల్లు ఉంది టోపీ నేను వాడితే ఫోన్ పవచ్చు ఇది అటాచ్మెంట్ రైట్ ఫోన్ పెట్టుకునేది ఇవి కొంటే 400-500 అయితే పట్టుకో ఇగో గైస్ ఇవాళ దాకా అన్ని చెక్ చేసారు కదా ఏమేమి ఇంకా అని చెప్పేసి ఇల్లు ఒకటి కొత్తది బోయా మైక్ అయితే వెళ్ళింది పని చేస్తుంది నెక్స్ట్ హెడ్ ఫోన్ పెట్టుకునేటి మొత్తం ఇవన్నీ వేస్ట్ అవుతుందేమో చూపించి తాగమంటాను టేస్ట్ సామాన్ చదువుతుంటే అన్న చిన్నప్పటి ఫోటో దొరికింది చిన్నప్పటి ఫోటో అది అంతా ఎప్పుడు ఇంతగా దిగింది కావచ్చు ఇంటర్లోకి అంత ముత్తుకంటున్నావా గైస్ ఈ ఫోటో చూసినాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయరు అన్న లెక్కలు ఉన్నారా లేదా కామెంట్ చేయరు ఇప్పుడైతే మన ఈ షాపుల్నే మనం మొత్తం అమ్మేది ఇప్పుడు దించాలి వీటిని మొత్తం నిండింది కార్ అంతా కార్ గింత సందు లేకుండా నింపుకొచ్చిన గోగులు ఇక్కడికి వచ్చినాక ఎవరో ఒకటే పాటని దగ్గర 100 times కొత్తనే ఉన్నది ఒకటే తిరిగా ఈయన శివరాన్ని పొట్టు పడుతుంది ఆ పాట బంద్ అవుతలేదు ఆ నెత్తి అంతా ఖరాబ్ అవుతుంది మన సామాన్లు ఏవైతున్నాయో గైస్ మొత్తం జోకుడు అయితే అయిపోయింది సీసాలు ప్లాస్టిక్ ఐటమ్స్ ఐరన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాక ఇద్దరు పిల్లలు కావంటారు సేమ్ మన లెక్కన ఉన్నారు ప్లేని జింగా ఇది చూడరే హాయ్ ఎప్పురి మొత్తం ఎంత వచ్చిందా సార్ మొత్తం పైసలు 50 కిలోలు 63 + 12 75 కిలోల ఐరన్ అంతేకాకుండా ఎంత 10 దగ్గర 20 కిలోల ప్లాస్టిక్ అండ్ 500 సీసాలు ఇవన్నీ అమ్మిన తర్వాత 3140 రూపాయలు అయితే వచ్చినాయి మనం ఒక్క వీడియో చేస్తే దానికి ఎగిరిపోతాయి అనిపిస్తుంది బయట మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చి చూద్దురా జింగా బతకనిస్తలేరా తిరిగింది ఈయన వచ్చే చేతిలో దింపుతున్నా చేతిలో ఇట్లా నేర్పుతుడు ఇట్లా దింపి లాట్ మళ్ళీ రే గుండుగా పడతారు అదే అటు ఇటు అయితే అదే సాయం నిన్నడే కదా తార కొషా చేస్తాడు జింగా ఇట్లా దింపుతున్న చేతిలో తిరిగది తిరిగది
ఏమో నమ్మకం లేదు నాకు జస్ట్ మిస్ ఊక ఫోన్ చేసేది నువ్వే కదా అవునా ఇద్దరు అన్నదమ్ములే తిరమరాలు వేసేయి ఆడుకోరు మంచిగా కానీ ఒకరి గుడి మీద కొట్టుకోకూర పొక్క పడుతుంది దాంతో చాలా ఎత్తండు లాగేనా బాయ్ 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 రాంగ్ రూట్ జింగా మలపన్న రైట్ రూట్గా మన సీసాలు ఇనుప సామాన్ ఇంకా ప్లాస్టిక్ బాటిళ్ళు అన్నీ అమ్మేస్తాం ఇంటికాడ మొత్తం ఇక కుళ్ళ అయిపోతుంది మనకి ఆ పాములు ఇట్లా ఏం రావన్నట్టు ఇక అందుకే ఈరోజు మొత్తం మన వీడియో షూట్ చేయకుండా మొత్తం క్లీన్ చేసినాం అయిపోయింది ఇక ఇంటికాడ మన పాతింటికి తీసుకుపోయేది ఇంకా మత్తు ఉంది ఇంటికి పోయి పాతింటికి తీసుకుపోయే సామాన్ మొత్తం తీసుకుపోయి పాతింటికాడ వేసి మళ్ళీ బావి దగ్గర తీసుకుపోయే సామాన్ బావి దగ్గర తీసుకుపోయి వీటిని మొత్తం అంటగట్టాలి పోయి అదే పని చేయాలి ఇక బావ ఇట్లా ఎటు పోయారంటే అక్కడ బయట గేట్ ముంగట మోరీ పైప్ అయితే ఉన్నది జాలి దేనికి అయితే వేరు దాని లోపలికి పాములు వచ్చి ఇంట్లోకి అయితే వస్తున్నాయి అందుకోసమే ఆ దేనికి వేరు గైస్ మీరు చూడవచ్చు మన బైక్ యాడ్ పోయే సామాన్ మొత్తం లోపట ఇగో పైన చెట్లు కొమ్మలు ఆ చెట్టు అయితే మొత్తం కొట్టేసినాం కొద్దిగా పాము వచ్చింది ఇక్కడనే అన్నీ క్లీన్ చేసేసినాం మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా క్లీన్ అయిందో ఇగో ట్రాక్టర్ ఇంకా మొత్తం ఇప్పుడు మన బావి దగ్గర పోయి ఆ చెత్త మొత్తం అంటగట్టాలి చెట్ల కొమ్మలు పారేయాలి గాయస్ ఇప్పుడు ఈ సామాన్ మొత్తం తీసుకొని బావి దగ్గరికి అయితే పోతున్నాం కదా ఈ సామాన్ చూడొచ్చు మీరు ఎట్లుందో ఇది లోపల ఈ మన ల్యాంబోని ఎట్లా చూస్తుందంటే అందరూ మన కల్కి సినిమాలో బుజ్జి గారు ఎట్లుంటుంది సేమ్ అట్లా చూస్తుంది సేమ్ మన కార్ని అట్లా చూస్తారు ఇదేంది ఇట్లా వాడుతురు అని మన సబ్స్క్రైబర్స్ అయితే అగో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పోతురు అని కూడా ఇట్లా బస్సులలో ఇట్లా పోతుంటే మన స్కూల్ నుంచి బస్సులలో పోతారు కదా వాళ్ళు గుర్తుపట్టడు ఇట్లా చాలా మంది చూస్తారు ఈ కార్ని చూసుడు కాదు వరుతారు అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఇప్పటిదాకా మనం ఇనుప సామాన్ దుకాణం కాడ వాళ్ళు వచ్చారు కదా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా అట్లే వచ్చారట మన కార్ చూసి మన కార్ అట్లా ఫేమస్ అయిపోయింది బుజ్జి లెక్క బుజ్జి కన్నా ఫేమ్ ఎక్కువ మన కార్ కల్కి సినిమాలో బుజ్జి ఎట్లనో మన ఇక్కడ మన ఈ కార్ అట్లా కాదు కల్కి సినిమాలో బుజ్జి అది మొన్న వచ్చింది మన లాంబో ఎప్పటి నుంచో అలా ఉంది బావ ఇట్లా జాలి వేయనికి వేయనని చెప్పినా కదా సో మనం ఇనుప సామాన్ పక్క పొంటే ఆ షాప్ ఉండే అది జాలీలు అది దాన్ని ఏమంటారు జింగా ఆ షాప్ని ఏమంటారు ఇనుప సామాన్ దుకాణం కాదు మరి ఇక జాలి దొరికేది దుకాణం హార్డ్వేర్ షాప్ ఆ హార్డ్వేర్ షాప్ మన ఇనుప సామాన్ పక్క పొంటే ఉండే అక్కడ లేదు కావచ్చు సిద్దిపేటకి అయితే వేరు అట్లే ఇంకోటి బిర్యానీ ఇంకేమో చేస్తారట అట్లే నీళ్ళు ఇంకా ప్లేట్లు అవన్నీ తెమ్మన్నారు తెచ్చిన గైస్ ఆ చెత్త మొత్తం అంట పెట్టి ముఖం కొట్టుకోనికి అయితే పోయినాం ఈ టమ్మం ఈ గుడిసే ముంగట అక్కడ కౌజ్ ఉంటుంది ఆడికైతే పోయినాం ఆ లోపు మన బావ ఇట్లా వచ్చేసారు సో ఇప్పుడైతే గాయస్ సిద్దిపేట నుంచి అయితే ఇంటికి వచ్చినాం అన్నమాట మన వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తారు ఎట్లా అనిపిస్తుందిరా ఏమనిపిస్తుంది అయ్యో మొన్ననే చికెన్ కాలితే మళ్ళీ చికెన్ బిర్యానీ
సబ్స్క్రైబర్ అన్నని చికెన్ అంటే గంత ఇష్టం అంటారు. వాళ్ళు అడుగుతారు ఇవ్వదా కలిసిన వాళ్ళు. హౌస్ బిడ్డ. చికెన్ బిర్యానీ అయితే గైస్ తెచ్చినాము. మేము టేస్ట్ చేసిన దాంట్లో అన్ని బిర్యానీలో ఛాలెంజ్ చేసినాం కదా, మాకు మంచిగా అనిపించింది సిద్దిపేట లోకల్లో హాట్ బకెట్, రెడ్ బకెట్, హాట్ బకెట్ బిర్యానీ మంచిగా అనిపించింది. సో అందుకోసం మళ్ళీ అదే తీసుకొచ్చినాము. ఒకసారి ఇంకా మీరు ట్రై చేయకుంటే ట్రై చేయండి, బాగా అనిపించింది నాకు. మొగులు ఘోరంగా ఇంకటి దిక్కు ఎంత కొడుతుందో మన పెరుగు షర్ట్ తీసేరి పోలు తీసుకుంటారు. ఎక్స్ట్రా నేను బాగా కిత్తా రెండు ఉన్నాయి మరి. నీకు 3 అన్నా, నాకు 2. ఉరుముతుంది, మొత్తం వానస్తట్టే ఉంది. సింకులు పడుతున్నాయి ఇప్పుడు. గాయస్ మీరు చూడొచ్చు మొత్తం వర్షం అయితే పడుతుంది. ఇగో ప్లేట్ పట్టుకొని ఉరుకుతున్నాం. ప్రశాంతంగా గాయస్ బిర్యానీ తినకుండా అయినాము. మీరు చూసినట్లయితే మొత్తం వర్షం వస్తుంది. ఈ ప్లక్ ఎక్కడికేం పడుతున్నాయి రా, ఎక్కడికేం పడుతున్నాయి. ఊరు పడ్డది. బిర్యానీ అయితే తిన్నాం గాయస్. అంతేకాకుండా మనల్ని తెచ్చిన చెత్తను అంతా గాలబెట్టేస్తారు, దాన్ని ఎక్కడ వారేస్తారు. ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి చాలా, అందుకోసం గాలబెడతారు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి పోయి వీడియో షూట్ చేసి ఈ వీడియో ఎడిట్ చేయాలి. మెయిన్ ఛానల్లో వచ్చేసి రేపు ఒక క్రేజీ క్యాంపింగ్ వీడియో వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్కడ లీక్ గాంది ఒక నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ వీడియో, అది మీరు రేపైతే చూస్తారు. గైస్ మొన్న ఒక టాస్క్ అయితే ఇచ్చినా కదా మీకు. టాస్క్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరైతే మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడ్డదో అది చెప్తే వాళ్ళ కామెంట్ వచ్చేసి రీడ్ చేస్తా అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేసిర్రు. నాకు తెలిసి బ్లాగ్ ఛానల్ మీద రికార్డు కావచ్చు. ఎంతమంది కామెంట్ చేసిర్రు అంటే, దీని మీద ఒక్క నిమిషం లోడ్ అయితే నెట్ వస్తారని చెప్తా. 695 మంది కామెంట్ అయితే చేసిర్రు, మీకు ఏం ఐటమ్ కనిపించిందని చెప్పేసి లింక్ మీద క్లిక్ చేసి. సో వీళ్ళలో 600 మంది గైస్ మనమైతే రీడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్గా కామెంట్ చేసిరో వాళ్ళ పేరైతే అవుతున్నా. నెక్స్ట్ వీడియోలో కూడా ఏదో ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్లో కూడా ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో ఆ 10 మంది పేరైతే అవుతా. సో ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ పేరైతే అవుతున్నా. న్యూయెస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ పోవాలి, టైం పడుతుంది. సో వీడియో స్టార్ట్ చేయగానే కొంతమంది హాయ్ అన్న, హలో అన్న, ఫస్ట్ లైక్ అని అయితే కామెంట్ చేసారు. సో ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళే కూడా చదువుతున్నా. ఫస్ట్ వచ్చేసి అనిల్ 12349, నెక్స్ట్ వచ్చేసి ఆర్ కీర్తన్ తేజ అని ఉన్నది, నెక్స్ట్ లక్ష్మణ్ అనూల అనేది ఉంది. వీళ్ళు వచ్చేసి హాయ్ బ్రో, హలో బ్రో అయితే కామెంట్ చేసారు. నెక్స్ట్ నేను చెప్పిన టాస్క్ని కంప్లీట్ చేసిన వాళ్ళ పేరు అయితే అవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఎవరు కంప్లీట్ చేసిర్రు అంటే మస్తు మంది హాయ్ అన్నానే పెట్టిర్రు. నేను నార్మల్గా ఏం టాస్క్ చేయలేదు అనుకో వ్లాగ్లా, నార్మల్గా కామెంట్ చేసేయారు వాళ్ళైతే అవుతా నెక్స్ట్ టైం వ్లాగ్లా. ఒకవేళ ఏదైనా టాస్క్ ఇచ్చిన అనుకో అది కంప్లీట్ చేసిన వాళ్ళ పేరు అయితే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎవరు కామెంట్ చేసారంటే ఆకాష్ 22442 అని అయితే ఉంది, అతనైతే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ వచ్చేసి కెంచ లింగమూర్తి 5963 అన్నది, హాయ్ బ్రో. నెక్స్ట్ వచ్చేసి అరుణ్ విక్కీ 03 అని ఉన్నది, హాయ్ బ్రో. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి అని ఉన్నది, హాయ్ బ్రో. నెక్స్ట్ శ్రీరామ్ చౌదర్ అని ఉన్నది, హాయ్ బ్రో, హాయ్ హాయ్. నెక్స్ట్ వచ్చేసి అజయ్ గేమింగ్ FF అండ్ నెక్స్ట్ వచ్చేసి తరుణ్ 157, నెక్స్ట్ శ్రీకాంత్ మిన్గనా, నెక్స్ట్ SPD, ఆ తర్వాత సాయి పటేల్, నెక్స్ట్ MK గౌడ్, నెక్స్ట్ అనిల్ భాయ్ వైటి. సో వీళ్ళందరూ వచ్చేసి గైస్ మన ఫస్ట్ నేను ఏదైతే టాస్క్ ఇచ్చినో దాన్ని కంప్లీట్ చేసి ఏ ఐటమ్ కనబడ్డని అయితే కామెంట్ చేశారు. సో నెక్స్ట్ లాగ్లో ఇంకొక టాస్క్ ఏదైనా ఇస్తా, అది కంప్లీట్ చేసినట్లయితే మీ పేరు అయితే నేను బ్లాగ్లో రీడ్ చేస్తా. ఒకవేళ ఏం టాస్క్ వేయలేదు అనుకోండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి, వాళ్ళ పేరు అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో రీడ్ చేస్తా. ఆల్మోస్ట్ అయితే గైస్ అది అంటుకుంది, వర్షం వస్తుంది. సో ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, నానిపోతాం. బిర్యానీ తిన్నాగానే జింగడ పోయిండు, నీళ్ళు దొరుకుతలేవాట, జింగడి ఉరుకుతున్నాడు. ఇప్పుడు పాములు వచ్చినాయని చెప్పినాయి కదా ఇంట్లోకి, మాకైతే తెలియాలి అవి ఏం పాములు ఏం కథ అని చెప్పేసి. సో మా వాళ్ళని అడుగుదా అని చెప్తారు. ఇవి ఏం పాము? ఎంత పెద్దగా ఉందారా వానకోయిలా? వానకోయిలేనా? 2 వచ్చినాయి. వానకోయిలే ఒక్కటి చంపితే 10 వస్తాయి. చంపాలే మరి, ఎలా కొట్టాం? ఇది వానకోయిలేనా? 2 వచ్చినాయి. ఒక్కటి చంపడానికి ఇంకోటి కనబడుతూనే ఉంటది. 2 కనబడ్డాట అనుకోకటే పారు మరి. ఆడతాయి అన్ని. అన్నం పెట్టినా? ఒక్క తడ అన్నం పెట్టినా?
అన్నం అయింది కానీ ఒక్కతానే 10 గళ్ళు ఆడతాయి అవి ఆ పాములే అంత. మేము ఆ పాములను చూసి ఎంత పెద్ద పాములో డేంజర్ ఏమో అనుకున్నాము, కాకపోతే వానకోతి కదట. బట్ ఏదైనా సరే స్నేక్ ఇస్ స్నేక్. ఏదైనా భయం. నిహా మళ్ళాడుగు నిహాల్ గాడు కోయిల్ గాడు. మేము ఛాలెంజ్ తీసినప్పుడు అడుగుతాం కదా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని, వాళ్ళు అడుగుతుండు. అడుగు నిహాల్ కోయిల్. నిన్న మీకు ఒక టాస్క్ ఇచ్చిన కదా, నేను ఒక లింక్ ఇస్తున్నా, లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఒక వెబ్సైట్ పోతారు. మీకు అలా ఏం కనబడ్డదో అది కామెంట్ చేస్తే నేను అది చదువుతా అని చెప్పేసి. సో చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే అన్న అది ఓపెన్ అయితే లింక్ వేరే ఏమో వస్తుంది సస్పెక్టెడ్ అనుకుంటానైతే కామెంట్ చేస్తున్నారు. సో యాక్చువల్ అది ఏంటి అంటే నేను ఆ లింక్ పెద్దగా ఉంది కదా మీరు భయపడతారేమో అని చెప్పేసి చిన్న ఏనికి గూగుల్ షార్టర్ అని చెప్పేసి నేను లింక్ని షార్ట్ చేసి పెట్టిన. గూగుల్ కూడా భయపడట్టున్నారు, మీరు అందరు దాన్ని క్లిక్ చేసే వరకల్లా ఏమనిపించిందేమో అని అలా దాన్ని సస్పెక్ట్లు అయితే పెట్టింది అనమాట. ఇది వచ్చేసి ఏంది అంటే ఇగో ఇట్లా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అది పోయింది. ఎవరి దాకా ఏమొచ్చిందంటే ఎవరిదాకా నొత్తుందా రా, అది నా ఫోన్లోకి ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయగానే ఏమని వస్తుందంటే ఇట్లా వస్తుంది సస్పెక్టెడ్ ఫిషింగ్ అది ఇది అని చెప్పేసి. దానికి మనం షార్ట్ లింక్ యూజ్ వచ్చే వరకు అది వస్తుంది. అట్లా మీరు ఏం భయపడకూర్రి. ఇగ్నోర్ ప్రొసీడ్ మీద ఉందా దీని మీద క్లిక్ చేసిరనుకో మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇది దీంట్లో సిగ్నల్ వస్తలేదు, నేను మీకు దీంట్లో చూపిస్తాను. జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేసిరనుకో ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇండియా మార్ట్ ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇండియా మార్ట్ మీకు అందరికీ తెలిసిందే, ట్రస్టెడ్ వెబ్సైట్. సో దాన్ని చూసి మీరు భయపడకూడదు మేము ఏమో చెప్తున్నాం ఏం కదా అని. మీ అందరి సపోర్ట్ బాగుండి మీరు అందరు దాని మీద క్లిక్ చేసే వరకు అలా ఇంతమంది క్లిక్ చేస్తుందని వాడు బెదిరిండు యూట్యూబ్ వాడు గూగుల్ వాడు. సో అట్లా వాళ్ళు అది చేసారు తప్పితే మా మిస్టేక్ లేదు, మీ మిస్టేక్ లేదు. సో నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ ఈ టాస్క్ని కండక్ట్ చేస్తే గూగుల్ నుంచి కాకుండా వేరే బిట్లీ నుంచి అయితే షార్ట్ లింక్ యూజ్ చేసి దాంట్లో పెడతా. ఏం స్కామ్ కాదు, మీరేం భయపడకూడదు. సో ఫైనల్లీ గైస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చెప్పలే కదా ఈరోజు ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు మెయిన్ ఛానల్లో, రేపు మళ్ళీ స్టార్ట్ అయితే చేయాలి. మన దగ్గర 2-3 వీడియోలు బ్యాకప్ ఉన్నాయి, సో వీటిలో మీద నడుస్తుంది. సో రేపంచని మళ్ళీ వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.